అంటారు కదా. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మనం రీసెంట్ డేస్లో రిపీటెడ్గా వింటున్న మాట ఏంటి? అందరి నుండి చెప్పండి చూద్దాం. ఇంకా ఆలోచిస్తున్నారా? అదేనండి, నాకు టైం లేదు. మీరు చెప్పిన పని చేయడానికి నా దగ్గర టైం లేదు. ఇదే మాట కదా అందరూ వింటున్నాం. అవునండి, ఇప్పుడు మన దగ్గర ఎవరి దగ్గర టైం ఉండట్లేదు. కానీ అందరికి ఉన్నట్టు మనకి 24 గంటలే ఉంటాయి, కానీ టైం ఉండదు. ఇలాగే టీనేజర్స్ దగ్గర కూడా మనం రిపీటెడ్గా ఈ మాట వింటున్నాం. మరి ఎక్కడ తేడా వస్తుంది? నిజంగానే మనకు టైం ఉండట్లేదా? కాదు, మనకి ఫోకస్ ఉండట్లేదు, మనకు ఒక ప్లానింగ్ ఉండట్లేదు. ఈ ఫోకస్ అనేది టైంని దెబ్బతీస్తుంది. అదెలా? మన ఫోన్స్, చాటింగ్స్, గేమ్స్, టీవీ ఇవన్నీ కూడా మన ఫోకస్ని దెబ్బతీస్తున్నాయి కదా. నిజం చెప్పాలంటే అందరికీ 24 గంటలే టైం ఉంది. కానీ మరి కొంతమంది విజేతలు అయ్యారు, కొంతమంది ఫెయిల్యూర్స్గా ఉన్నారు. మరి కారణం ఏమిటి? విజేతలు ఎప్పుడు మనకి కేవలం 24 గంటలే ఉన్నాయని అనుకోరు. వాళ్ళకి 86,400 సెకండ్స్ ఉన్నాయని అనుకుంటారు. అంటే అంతే పాజిటివ్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ టైంని మేనేజ్ చేయరండి. వాళ్ళ మనసుని మేనేజ్ చేస్తూ ఉంటారు, ఫోకస్ చేస్తూ ఉంటారు. మరి మనము విజేతలుగా మారాలంటే ఏం చేయాలి అని అడుగుతారా? అయితే వినండి. ఫస్ట్, చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. మీరు చదువుకునేటప్పుడు మీరు డిస్ట్రాక్ట్ అయ్యే వస్తువులు ఏవైనా సరే వాటికి దూరంగా ఉంచండి. ఒక విషయం అనుకున్నామంటే దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టండి. టైంకి వాల్యూ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్, మీ చిన్న చిన్న గోల్స్ మీరు రీచ్ అయినప్పుడు ఎప్రిషియేషన్ తీసుకోండి. ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. దీని విషయం మీద మీకు ఒక లాంగ్ వీడియో కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేకాక మీకు ఇంకా ఏదైనా విషయాల మీద టిప్స్ కానీ సజెషన్స్ కానీ కావాలంటే నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యువర్ టీన్ బిహేవియరల్ కోచ్ అర్చన నవకోటి. థ్యాంక్ యూ.